ప్రజా టీవీ తెలుగు న్యూస్. మంచి బట్టలు కానీ వాళ్ళకి అవసరం లేకపోయినా సెల్ ఫోన్ తీసేవాడు. అక్కడికి వాళ్ళ పతనానికి మీరు నాంది పలుకుతున్నారు. అక్కడ ఏ వయసులో తీసేవాళ్ళనో ఆ వయసులో తీసేవాళ్ళు. ఈ వయసులో సెల్ ఫోన్ పిల్లలకు అవసరం లేదు, కానీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటుంది. అవసరమా అని ఆలోచించ. దయచేసి పేరెంట్స్ నన్ను రిక్వెస్ట్ ఈ స్టేజ్ ముందర ఏ సెక్షన్ లో ఉంటే విద్యార్థి చెప్పే చదువు బాగా చెప్తాను లేదని చూడాలి, కానీ నాకు ఆ టీచర్ కావాలి ఈ టీచర్ కావాలి. ఫోన్ లో పంపించారు. మాకు సెల్ ఫోన్ అవసరం, ఏదేదో మాటలు చెప్పి అవసరం లేకపోయినా సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు. వాళ్ళు అడగకపోయినా మీరు పేరెంట్స్ సెల్ ఫోన్ తీసేస్తున్నారు. సో అక్కడికి నాశనాన్ని విద్యార్థులు మనం హీరో అవుతున్నాము ఏమో మనకి అనుకుంటారు కానీ తలపెట్టిన నిర్వహిస్తున్న తల్లిదండ్రుల అధ్యాపకుల ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకనగా వాళ్ళ భవిష్యత్తు బాగుపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఒక విద్యార్థి భవిష్యత్తు ముఖ్యం. దానికి తగినట్టు ఆర్థిక వనరులను సమకూరుస్తున్నాడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అది ఎలా అని ఆలోచిస్తే, పేద తల్లిదండ్రులు నిత్యం వాళ్ళ పనుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవనం కొనసాగించేదానికి కష్టంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి చేయూత అందిస్తే, తల్లికి వందనం ద్వారా చేయూత అందిస్తే ప్రతి తల్లికి 2-3 ఉండే విద్యార్థులందరూ బాగుపడి దేశానికి సమాజానికి ఆర్థికంగా మరియు అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటారని, కడదారిని పట్టకుండా ఉంటారని ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా చేస్తున్నాడు. దీనికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.